అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నదియా ట్యూన్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం నేను ఆల్రెడీ రొయ్యలన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అది కాస్త వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దానిలో కొంచెం పసుపు, సాల్టు వేసి ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి. నేను ఈ కడాయి వచ్చేసి ఆఫ్లైన్లో తీసుకున్నానండి. నాకు కాస్ట్ వచ్చేసి 1100 చేంజ్ ఏమో పడింది. కడాయి అయితే చాలా వెయిట్ ఉందండి, బాగుంది. అలాగే ఒక సైడు గోంగూర కూడా అయితే ఉడికించుకుంటున్నానండి. ఇది గోంగూర మీరు ఉడికించిన తర్వాత గరిటతో స్మాష్ చేసుకొని అయినా వేసుకోవచ్చు కర్రీలో, లేదంటే మిక్సీ వేసైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయండి. ఇంక ఇప్పుడు కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి అంతా బాగా కలిపి ఇప్పుడు ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రొయ్యలు అయితే ఉడికించుకోవాలి. ఈ గోంగూర రొయ్యలు కాంబినేషన్ అయితే సూపర్ అండి, చాలా బాగుంటుంది. గోంగూరతో మనం ఏ కాంబినేషన్ వండినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిద్ది, చాలా బాగుంటుంది. రొయ్యలు అయితే వాటర్ అంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే టమాటాస్ కూడా వేసి అంతా కూడా కలిపి టమాటాలు కూడా స్మాష్ అయ్యేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి కర్రీ, మంచిగా తిన్నారు. టేస్ట్ చాలా బాగా కుదిరింది. టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇంక ఇప్పుడు సరిపడినంత కారం కూడా వేసేంత కలిపి కొద్దిసేపు అయితే మగ్గించాలి. అంతా ఒకసారి బాగా కలిపి దీనిలో కొంచెం ధనియా పౌడర్, కావాలంటే కొంచెం గరం మసాలా. గోంగూర వేసినప్పుడు మనం అన్నీ వేసుకోకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గోంగూర ఉంటుంది కాబట్టి ఆ పులుపు అదంతా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు దానిలోకి మనం కొన్ని వాటర్ కూడా పోసి అంతా కలుపుకొని అది కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూర కూడా వేసి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కలిపి దాన్ని అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకుంటే అడుగంటుతుంది. నేనైతే మిక్సీ ఏం వేయలేదండి, మామూలుగా గరిటతో స్మాష్ చేసి వేసుకున్నాను గోంగూర. మీకు కావాలంటే మీరు మిక్సీ వేసుకోండి, మీ ఇష్టం.
అంతా కూడా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి. ఓకే అండి, ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మేము పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు మీ దాకా వస్తుందండి. ఓకే, బాయ్.